అంటకుండానే ఇవ్వడని ఏమన్నా అనుమానం ఏమైనా ఉందా? ఇస్తాడమ్మా ఖచ్చితంగా. మనం నమ్ముకుని ఉంటే ఆయనే చేస్తాడు ఆ పనిని. మనమేమి చేయక్కర్లేదు, అనవసరంగా శ్రమ పడక్కర్లేదు, రాగద్వేషాలకు లోనవ్వక్కర్లేదు, భావోద్వేగాలకు లోనవ్వక్కర్లేదు. ఎవరో మన ఏదో అన్నారనో, మన ఆశపట్టుకుపోయారనో, మనకేదో పాపాలు వచ్చేసి మొత్తం కేసులు పెట్టడం వేరే విషయం. ఆయుధాలు కూర్చొని వెళ్ళిపోయాం అనుకోండి, వాడు పైకి పోతాడు, మనం లోపలికి పోయాం. ఏమైంది కదా, పిల్లలు అనాథలయ్యారు. ఇంతవరకు బాగున్నవాడు పిల్లలు అనాథలయ్యారు. మనం వాడు లోపలికి పోయాడు, పైకి పోయాడు, గొడవలేదు మన శత్రువు. మరి మనం లోపలికి పోయాం, యావజ్జీవం వేసేస్తారు. ఇక్కడ విచారణ జరగడం, రుజువు కావడం చాలా కష్టం. అంతకంటే గొప్ప విషయం ఉంది. అర్జునుడు భావించాల్సింది, మనం భావించాల్సింది అది. బతికి ఉండెన శుభములు పడేయవచ్చు అన్నాడు. తమ్మి చూని గోడు తాపసులను కనుక దంతారవాసంగాది. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ప్రవచన సభల్లో ఎక్కువగా జనం ఉంటున్నారు అంటే ఒక కారణం ఉందమ్మా. అందరికీ మనసులో జ్ఞానం పొందాలనే కారణంతో కూడా ఏదో ఒక రకమైన ఆందోళన ఉంది మనసులో. రవ్వంతేనా ఉంది, పిల్లల గురించో, భర్త గురించో, భార్య గురించో, అప్పుల గురించో, ఏదో రకరకాల ఉంది. కాస్త ఇందులో ఏదైనా సమాధానం దొరుకుతుందేమో అని ఆశించిన వాడు కూడా ఉంటారు. ఇదొక అదృష్టం. అదే చెబుతున్నాడు ఇక్కడ. తమ్మి సూర్యుని పోలు తాపసులను కొనట కాంతాళవాసంపు కథన కదా. 12 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండబట్టి కదా మార్కండేయ మహర్షి, మృగదశ్వ మహర్షి మొదలైన వాళ్ళందరూ వచ్చి మాకు హితోపదేశాలు చేశారు. ఇక్కడికి రాకపోతే వాళ్ళ దర్శనం మాకు దొరికేదా, వాళ్ళ మాటలు మేము వినేవాళ్ళం. రాష్ట్రులు మా తెగ్గుదలచుకున్న కిడిలో మేలు మా కొనగూడెనిందు. మొత్తం మీద ధృతరాష్ట్రుని పుత్రులు మాకెంత కీడు చేయాలనుకున్నా మాకు మేలే జరిగిందయ్యా. అంటే తొందరపడకుండా ఆవేశపూరితమైన చర్యలు తీసుకోకుండా ఉంటే భగవంతుడు మనకి మేలు చేస్తాడు. యువతరం ప్రత్యేకంగా గ్రహించాల్సిన మాట సహనం, సహనం, సహనం. ఓపిక పట్టు. దానికి ఇంకా చక్కని కథ ఒకటి ఉంటుంది. భారత కిరాతార్జునీయంలో చెబుతాడు. మహత్య ప్రయత్నం చేశాడు విజయనరసింహుడు. ఈ పరిస్థితి వచ్చిందంటే కారణం కాంతారవాసం కదా. అదే అర్జునుడు చెబుతున్నాడు. మన జీవితాల్లో మాత్రం కష్టాలు వస్తే మనకి భగవంతుడు ఆ పగది